తాత ఏంటమ్మా? తాత నేను సిటీకి వెళ్ళి జాబ్ చేస్తా. ఎందుకమ్మా? చక్కగా పెళ్లి చేసుకుని ఇక్కడే సంతోషంగా ఉండొచ్చు కదా. అయినా నీకు జాబ్ చేయవలసిన పని ఏంటమ్మా? మహారాణివి నువ్వు. ఏదో బాగా చదువుకుంటానంటే సరే అన్నాను, కానీ ఇప్పుడు ఈ జాబ్ ఏంటమ్మా? వద్దు. AIEEEలో 76th ర్యాంక్ వచ్చింది. ఆ నాలెడ్జ్ ఎక్కడో చోట ఉపయోగపడాలి కదా. ఒప్పుకో తాత, కాదనుకు ప్లీజ్. వద్దన్నానా? వద్దు. నిన్నంత దూరం వదిలి ఉండలేనమ్మా నేను. అసలే తల్లి లేని పిల్లవి. వద్దమ్మా, వద్దు. మా మంచి తాతవు కదూ, నువ్వు ఒప్పుకుంటావు, నాకు తెలుసు. ఒప్పుకుంటావు, ఒప్పేసుకుంటావు. సరే తల్లి, కానీ ఒకటి, అక్కడ నీకు ఏమాత్రం ఇబ్బంది అనిపించినా, నీకు ఇబ్బంది ఉందని నాకు అనిపించినా వెంటనే తీసుకొచ్చేస్తాను. సరేనా? ఏ ప్రాబ్లం అయినా నేను ఫేస్ చేసుకుంటాను తాత. ఏమే దిగేసావా? ఏమే ఫోన్ లిఫ్ట్ చేయో? నేను హాస్పిటల్లో ఉన్నానే, మా డాడీని అడ్మిట్ చేశారు. అవునా, ఏమైంది? అంత సీరియస్ ఏం లేదే, నేను ఒక 2 వీక్స్లో ఇంటికి వచ్చేస్తాను. నువ్వు ఉన్నావన్న నమ్మకంతోనే కదే హైదరాబాద్లో అప్లికేషన్ పెట్టింది. నువ్వు ఇప్పుడు ఇలా హ్యాండ్ ఇస్తే ఎలా? హ్యాండ్ లేదు, లెగ్ లేదు, కానీ నేను మా ఓనర్తో మాట్లాడేసా. వెళ్ళి కీస్ కలెక్ట్ చేసుకో. నీకేదైనా డౌట్స్ ఉన్నా, భయంగా ఉన్నా చెప్పు, నేను నా బాయ్ ఫ్రెండ్ని తోడుగా పంపిస్తా. అమ్మో వద్దు. ఆ శృతి, ఇంకోటి, అక్కడెవ్వరిని అంత ఈజీగా నమ్మకు. అంత మంచోళ్ళు కాదెవ్వరు. మరి నీ బాయ్ ఫ్రెండ్ని నమ్మచ్చా? అంటే అందరూ ఎదవలే, అందులో వీడు కొంచెం మంచి ఎదవ, అంతే. సరేలే, బాగా హెల్ప్ చేసావు కానీ లొకేషన్ పంపు, నేనే వెళ్తా. సరే, నేను నీకు వాట్సాప్ చేస్తా. సరే. ఎంత? 200. వీడేంటి గంగిరెద్దులా ముస్తాపై ఉన్నాడు? వీడేంటి గంగిరెద్దులా ముస్తాపై ఉన్నాడు అనుకుంటున్నావా? టెన్షన్ పడకు, నాకు కొంచెం సోకులు ఎక్కువ. ఇట్స్ ఎ యూత్. ఓ, ఇంతకీ శృతి అంటే నువ్వేనా? అవును. హారిక చెప్పింది. బాయ్ ఫ్రెండ్స్ ఎంతమంది? నాకెవరూ లేరండి. మరి ఎక్సులు? నాకెవరూ లేరండి. మరి బాయ్ బెస్టీస్ ఎంతమంది? నాకెవ్వరూ లేరండి. ఓహ్ నో, ఇట్స్ ఎ మిరాకిల్. హైదరాబాదులోనే ఇంత అద్భుతం. సరే గాని ఇంతకీ ఎవరెవరు ఉంటారు? నేను ఫ్రెండ్. ఇక్కడ కాదు, ఊర్లో. నేను తాతయ్య. మీ తాత SVCCలో రైలింగమ్మ టైపా? నిన్ను చూస్తేనే అర్థం అవుతుంది. పో, వెళ్ళిపో. అన్రొమాంటిక్ పీపుల్. మేం వయసుకి వచ్చాం, పరువానికి వచ్చాం. లాస్యానులయకరే రాగానువర్ధిని సంచిత పాపనాశిని. లాస్యానులయకరే రాగానువర్ధిని సంచిత పాపనాశిని. దేహి మే నిత్య సంతోషిణి త్రిపురేశ్వరి త్రిపుర సుందరి. దేహి మే నిత్య సంతోషిణి త్రిపురేశ్వరి త్రిపుర సుందరి. సా పరిస మ పరిస రిసదని ప మరిస రిమ ప నిని ప మ ప సా పరిస. హలో తాత. తల్లి,
చేరుకున్నానని ఒక ఫోన్ చేయొచ్చు కదా. సరే, ఇంతకీ తిన్నావా లేదా? తినలేదంటే ఏమంటారో. తినేసి పడుకున్నాను తాత. జర్నీ కదా, అలసిపోయాను. మర్చిపోయాను చెప్పడం. సారీ. సరే అమ్మా, జాగ్రత్త. నువ్వు జాగ్రత్త తాత. సరే అమ్మా. నిజంగా ఆకలేస్తుంది. చూద్దాం రూమ్లో ఏమన్నాయో. ఏం లేవేంటి? ఏం లేవా తినడానికి? వస్తే ఎవరైనా ఫోన్ చేయగానే తిన్నావా అని అడుగుతారు. నువ్వేంటే తిన్నీకి అడుగుతున్నావు? సోది పెట్టకే, ఆకలేస్తుంది. ఇంటి దగ్గర ఒక పిజ్జా స్టోర్ ఉంది. అందులో పిజ్జా చాలా బాగుంటుంది. లేట్ నైట్ అయినా ఇంటికి ఆర్డర్ తెచ్చిస్తారు. అదెలాగా? ఫ్రిడ్జ్కి కొన్ని స్టిక్కీ నోట్స్ ఉంటాయి చూడు, అక్కడ పిజ్జా డెలివరీ నంబర్ ఉంటుంది. వాళ్ళకి నువ్వు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేస్తే వాళ్ళకి మెనూ పంపిస్తారు. అందులో నీకు ఏ పిజ్జా నచ్చిందో సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి లొకేషన్ పంపిస్తే 10 minutesలో ఇంటికే తెచ్చిస్తారు. పొద్దునున్న హడావిడిలో అడగడం మర్చిపోయా, జర్నీ ఎలా అయింది? హైదరాబాద్ ఎలా అనిపిస్తుంది? జర్నీ ఏంటో గాని అబ్బాయిలంటే అలా ఉన్నారు. వాళ్ళు వాళ్ళ భాష. అది కాకుండా పొద్దునే తాగేసి ప్లాట్ఫామ్ మీద పడిపోయారే. ప్రశాంతంగా ఉండడానికి ఇదేమైనా పల్లెటూరా, పట్నం? ఇదేముంది, ఇంకా ముందు ముందు చాలానే చూడాలి. వస్తే నీ అంకమ్మ, భయపెడుతున్నావా భరోసా ఇస్తున్నావా? జాగ్రత్త చెప్తున్నా. నువ్వు చెప్తున్నట్లేదు. సరి సని సా ని సని దని దని ద పద పద పమప సరి సని సా ని సని దని. ఉసి, వాడు వచ్చేసాడే. వాడా? ఎవడు? అదే చెప్పా కదా, పొద్దునే తాగేసి ప్లాట్ఫామ్ మీద పడిపోయాడు. వాడే ఆర్డర్ ఇవ్వడానికి వచ్చినట్టున్నాడు. వాడే ఎందుకు వస్తాడే? నువ్వు చాలా ఆలోచిస్తున్నావు, అంత ఆలోచించు. ఇదేంటి ఇలా పెట్టేసింది? అయినా నేనెందుకు భయపడుతున్నా? ఎక్కువ మాట్లాడకూడదు. డోర్ తీసి ఆర్డర్ తీసుకుని డోర్ వేసేయాలి, అంతే. ఫోన్ పేనా జీపేనా? 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 శృతి, రిలాక్స్ రిలాక్స్. మ్యామ్, యువర్ ఆర్డర్. కొత్తగా వచ్చారా? ఫోన్ పేనా జీపేనా? క్యాష్. మహాదేవ మహాప్రభు సుందర నాయక సురవరదాయక భవభయహర శివ సాంబ శివాయ నవే రజతగిరి సాంబ శివాయ నవే. ఇదిగో. మ్యామ్, చేంజ్ లేవు. ఆహా, నువ్వు కావాలని అబద్ధం చెప్తున్నావు. నిజంగానే లేవు మ్యామ్. నేను చూసా చాలా ఇలా డైలాగ్స్. ఎందుకంటే తాగేసి ప్లాట్ఫామ్ మీద పడిపోతే. ఎంజాయ్ ద పిజ్జా మ్యామ్. హ్యావ్ ఎ నైస్ డే. అనవసరంగా అన్నాను. సంతతమహం కుంజరముఖం శంకరసుతం తమిహ. దేవుడా, ఎలా అయినా జాబ్ వచ్చేలా చూడు. సంతతమహం దంతి సుందరముఖం అంతకాంతకసుతం తమిహ శ్రీవిఘ్నరాజం భజే శ్రీవిఘ్నరాజం భజే.
సో గైస్ షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళ నేమ్స్ చెప్తాను. వాళ్ళ వరకు ఉండి మిగతా వాళ్ళు వెళ్ళిపోవచ్చు. శృతి, అజయ్, గౌతమ్ మీ ముగ్గురు ఉండి మిగతా వాళ్ళు వెళ్ళిపోవచ్చు. సేవిత సురేంద్ర మహనీయ గుణశీలం జప తప సమాధి సుఖ వరదానుకూలం భావిత సురముని గణ భక్త పరిపాలం భయంకర. శృతి అండ్ అజయ్ మీ ఇద్దరికి రేపు హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది. సో ప్రిపేర్డ్ గా ఉండండి. శ్రీ విఘ్నరాజం భజేహం 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 భజే తమిహ శ్రీ విఘ్నరాజం భజే. చూడు తల్లి, బాధను పంచుకోవటానికి భారం దించుకోవటానికి అయినోళ్లే కానవసరం లేదు. అందరూ మనవాళ్లే అనుకున్నప్పుడు ఏ భారం ఉండదు. అయినా ఒంటరితనం కూడా మనసుని మనిషిని ఒక్కటి చేసే యోగాలాంటిదేనమ్మా. చెప్పవే. ఎలా అయింది ఇంటర్వ్యూ? బానే అయింది. రేపు హెచ్ఆర్ రౌండ్. కొంచెం టెన్షన్గా ఉంది. అంతే ఉంటదిలే కానీ నిన్న నైట్ ఏంటి భయపడ్డావా? భయమేమో గాని తప్పు చేశానేమో అనిపిస్తుంది. తప్పా? ఎందుకు? తను చేయించలేవన్నాడే. నేను ఇంకా ఫ్లోలో ఎందుకుంటే తాగి పడిపోతాయని అన్నాను. ఏమనుకున్నాడేమో, డబ్బులు తీసుకోకుండా వెళ్ళిపోయాడు. అక్కడ నువ్వు గిల్ట్ ఫీల్ అవ్వడానికి ఏం లేదు. సరే కానీ తిన్నావా? లేదే ఇంకా. టైం చూసావా ఎంత అయిందో? తిను ఫస్ట్. సరే. సరే. 11 అయిందా? నాకెందుకు ఇలా జరుగుతుంది? దేవుడా, వాడు మాత్రం మళ్ళీ రాకూడదు. రాకుండా చూడు ప్లీజ్. రే విక్రమ్, ఈ అడ్రస్కి వెళ్ళి డెలివరీ ఇవ్వు. ఈ అడ్రస్సా? నేను వెళ్ళను. అవునా? రే తేజు, నువ్వు షాప్ చూసుకో, నేను వెళ్ళొస్తా. బాబాయ్. ఆ? వాళ్ళకొకటి. బాగానే అర్థం చేసుకుంటావురా. వాడు రాకూడదు. వాడు రాకూడదు. వాడు రాకూడదు. నిన్నటిది ఈ రోజుది. సారీ. కొంచెం వాటర్. వద్దులే. ఒక్క నిమిషం. ఏదైనా ప్రాబ్లమా? రేపే ఇంటర్వ్యూ ఫైనల్ రౌండ్. ఒక ఊర్లో పల్లెటూరు బాతులా ఉండకుండా ఏదో చేద్దాం సిటీకి వచ్చుంటావు. నీ డ్రీమ్ని అచీవ్ చేసుకునే ధైర్యం లేకపోతే అసలు నీకు డ్రీము గోల్ ఎందుకు? టైం వేస్ట్ కాకపోతే. ఉచిత సలహా ఇస్తున్నా అనుకోకపోతే నీకోటి చెప్తా. ఇది చెయ్యగలను అనే కాన్ఫిడెన్స్ లేకపోతే ఇప్పుడే పెట్టబెడ చదువుకుని పో. క్రూరమైన మనుషుల మధ్యలో బతకడానికి వచ్చావు. ఇంత కాన్ఫిడెన్స్ లేకపోయినా నీ గోల్ని చంపే. అసలు వీడు వాడేనా?
ఇది చెయ్యగలను అనే కాన్ఫిడెన్స్ లేకపోతే ఇప్పుడే పెట్టబెడ చదువుకుని పో. కంగ్రాచులేషన్స్ శృతి, యు ఆర్ సెలెక్టెడ్. సో మీ జాయినింగ్ డేట్ అనేది మెయిల్ చేస్తాము. ఆయన మా ఆఫీస్ వాళ్ళు కాల్ చేసి మీకు చెప్పేస్తారు. ఓకే సార్. హలో తాత, చెప్పు తల్లి. నేను సాధించేసా. ఏంటమ్మా? నాకు జాబ్ వచ్చింది. ఎప్పుడు జాయిన్ అవ్వాలో రేపు చెప్తారంట. ఆ? సంతోషం తల్లి, మొత్తానికి అనుకున్నది సాధించావు. కానీ నేనన్నది గుర్తుందా? ఏంటి? నీకేమాత్రం ఇబ్బంది అనిపించినా, నీకు ఇబ్బంది ఉందని నాకనిపించినా వెంటనే తీసుకొచ్చేస్తాను. తాత ఊరికనే అన్నాను తల్లి, జాగ్రత్త.